నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము అంటే కాపు కమ్యూనిటీని అవమానించినా కూడా వైసీపీ వైపు వెళ్తున్నారని సమాచారం ఉంది. సార్, దీనిపై ఏ విధంగా స్పందిస్తారు మీరు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగానే ఉన్నాడు. ఆయన గత ప్రభుత్వం హయాంలో కూడా కాపు రిజర్వేషన్ పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ఏకంగా రైళ్ళు అయ్యి తగలబడిపోయినాయి కదా అక్కడ. తర్వాత విచిత్రంగా ఆయన 5% అంత ఈబీఎస్ కోటాలో వచ్చిన 5% ఇచ్చిందని కూడా సాలదన్నాడు. అయ్యగారండి అంట ఉత్తరాలు అయి రాసిపోడు, ఇవన్నీ చేసాడు ఆయన. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఉద్యమమే మానేస్తున్నాను అని చెప్పి మాట్లాడాడు ఆయన. తర్వాత లేఖలు కూడా రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5% ఎత్తేస్తే లేఖలు చంద్రబాబు గారికి రాశాడు ఆయన. అది వెరైటీ, అర్థమైందా? సరే, రాధా గారు, వంగవీటి రాధా ఆయన టీడీపీలోనే ఉన్నాడు అనుకుంటున్నాను నేను. లోకేష్ గారు పాదయాత్రలో పాల్గొన్నాడు ఒకసారి 2 సార్లు. చంద్రబాబు నాయుడు గారుని కలిశాడు టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం అప్పుడు. తర్వాత బాబు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు, అలాగే పట్టాభి మీద దాడి జరిగినప్పుడు, ఇలాంటి అన్నిటిలో అతను బాగానే స్పందించాడు. మరి ఆయన వెళ్తున్నాడు అని అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కొడాల నానితో కనపడుతున్నాడు అతను. అంటే డెఫినెట్గా దుష్టజన సాంగత్యం అది. ఆ కుర్రాడు మరి మంచోడే అతను మామూలుగానే. అతను ఎందుకు మరి అతనితో తిరుగుతున్నాడు, అది వేరే. ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరే అనుకోవచ్చు. కానీ ఆ దృశ్యాలు కొంచెం రాంగ్ మెసేజ్ పోతుంది, తప్పుడు సంకేతాలు వెళ్ళబడతాయి. దానివల్ల రాధా రాజకీయ జీవితానికి నష్టం. అంటే పొలిటికల్గా ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదేమో, అంత సీరియస్గా లేడేమో అనుకుంటున్నాను నేను. అయితే సీరియస్ పాలిటిక్స్ కూడా చేయట్లేదు అనుకుంటున్నాను నేను. అయితే అతని పార్టిసిపేషను ప్రభుత్వమే పోరాటంలో అంత ఇదిగా లేడు. ఏదైనా తనకున్న ఇమేజు, వాళ్ళ నాన్నగారు నుంచి వచ్చిన వారసత్వంగా ఉన్న ఆ ఫాలోయింగ్ని బట్టి మాకు తిరగలేదని అనుకుంటున్నాడేమో. కానీ ఇవాళ రేపు గ్రౌండ్లో గట్టిగా లేకపోతే అలాంటివాడైనా ఎందుకు పనికిరారు. సరే, ఇక్కడ కాపుల్ని కన్సాలిడేట్ చేప్పుడు సాధారణంగా ఎంత వద్దనుకున్నా ఎప్పుడు ఎలా ఉన్నా కానీ కాపులు అనేటువంటి దీని గురించి చర్చల సందర్భం వస్తుంది. పదే పదే వాళ్ళని అవమానించి వాళ్ళు ఉన్నారు, ఒక నెగ్లెక్ట్ చేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళలో కొంతమంది మాకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటూ తప్పులేదు, ఖచ్చితంగా కోరుకోవచ్చు. చాలామంది మాట్లాడుతున్నారు కుల సంఘాల నాయకుల కింద ఉన్నవాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓటమి పోలేడు. ఆయన 2 చోట్ల స్వయంగా ఓడిపోయాడు ఆయన. తర్వాత ఆయన రాజకీయ పార్టీని నేను అందరు వాడినరా బాబు అని చెప్తున్నా కానీ ఒక కులానికి ఎండార్స్ చేస్తున్నారు, కులముద్ర వేశారు. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కుల సంఘాల నాయకులు వేరు, రాజకీయ పార్టీల అధ్యక్షులు నాయకులు వేరు. రాజకీయ పార్టీ అనేటప్పుడు అందరు వాడిగా ఉండాలి, అన్ని కులాలు అందరూ సమాహారమే ఉంటుంది. వీళ్ళు ఒక కులానికి దఖలు చేస్తే దెబ్బతింటారు. అసలు ఎవరి వల్ల కాదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపు కులం ఓన్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఎవరినన్నా ఓన్ చేసుకోవచ్చు, కానీ ఆయన దానికి ప్రతినిధిగా వ్యవహరించకూడదు. నాయకుడిని ఓన్ చేసుకోవచ్చు, ఎవరన్నా ఓన్ చేసుకోవచ్చు, కానీ నాయకుడు మాత్రం దానికి కట్టుబడిపోయి ప్రతినిధిగా మాత్రం వ్యవహరించకూడదు. పాపమైన అలాగే ఉన్నాడు పద్ధతిగానే. కానీ కాపు కులం మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కొంతమంది మాటల వల్ల. నిజానికి ఓన్ చేసుకోలేదు. గత 2-3 ఎన్నికల్లో చూసాం. మరి ఎందుకు ఆయన పదే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఆయన వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు, యూత్ ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారు. అందరితో పాటు కాపు కులం కూడా అట్రాక్ట్ అవుతారు అని ఒక ఐకాన్. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు 2 నాళ్ళలో కూడా నేను కాపులకి ఐకాన్ అనుకున్నాడు ఆయన, నేను కాపు జాతి నాయకుడిని అనుకున్నాడు. ఆ హోదా పోద్దేమో నా భయం ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే అది స్వయంకృతం. ఆయన అంతటా ఆయనే తన అభిప్రాయాలని మార్చుకుంటా ఒక్కో ప్రభుత్వంలో ఒక్కొక్క నాయకుడి మీద ఒక్కొక్కలాగా పోరాడటం వల్ల అతని విలువ పోయింది. దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే రాధా గారు కూడా రంగా గారు అబ్బాయిగా అతనికి తెలుసు, కానీ అతను స్వయంగా ప్రకాశకుడు కాదు. కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉన్న తర్వాత వీళ్ళకి అంత విలువ ఉండదు. డెఫినెట్గా కాపులు అటువైపు మొగ్గుతారు, ఒకవేళ ఏమన్నా మొగ్గుతారు అనుకుంటే.
వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. అందులో ఉండడం వల్ల సూర్యుడు వెలుగు ముందు దివిటిలాగా అయిపోతారేమో అని ఒక ఇది ఉంది వాళ్ళకి. అంచేత వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం అదే టైంలో వైసీపీ కూడా కాపులు దూరం అవుతున్నారని ఉన్నప్పుడు వీళ్ళు రిటైర్ అయిపోయిన ముదగడ పద్మనాభం గారు అయినా లేకపోతే ఇప్పుడు రాధా గారినైనా వాళ్ళ వైపు ఉంచుకుంటే, వాళ్ళ వైపు తీసుకుంటే కొంచెం కాపుల్లోంచి మరీ వన్ సైడ్గా కాపులు మాకు దూరం అవ్వలేదని చెప్పుకోవడం కోసం పనికొస్తారు. అంతే తప్ప కాపులు వీళ్ళని చూసి ఎవడెళ్ళరు. కారణం ఏంటంటే రంగా గారి విషయంలో రంగా గారు హత్య జరిగిన తర్వాత ఒక కులాన్ని బూచిగా చూపించి ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 వచ్చేటప్పటికి ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం అలవాటు అయిపోయింది అందరికీ. చాలామంది మేధావులు, సీనియర్ పాత్రికేయులు, అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారులు కూడా ఒక రాయేస్తూ ఉంటారు. ఒక కులం నిజంగా అది కుల గొడవలు కాదండి, అది హీనులు మాత్రమే కుల గొడవ కింద చూస్తారు. అది కుల గొడవ ఎలాగవుద్ది? ఒక వర్గాలు ప్రత్యర్థులు. అసలు అది రాజకీయ హత్య. అది రాజకీయంలో ఆధిపత్యం కోసం జరిగిన హత్య. ఎందుకంటే రంగా గారు కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అతను అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, రాయలసీమలో బలిజ కాపులు, వాళ్ళిద్దరు బీసీలు, అలాగే తెలంగాణలో మున్నూరు కాపులు, మా కోస్తాంధ్రలో మధ్య కోస్తాలో ఉన్న కాపులు, వీళ్ళందరూ ఒకే వేది మీదకి వచ్చి రంగా గారి వెనకాల ర్యాలీ అవుతున్నారు. దాదాపు వాళ్ళది ఒక సంఘటిత శక్తిగా మారితే కనుక పవర్ఫుల్గా ఉంటుంది. దానికి జాతీయ పార్టీ కాంగ్రెస్ తోడైతే డెఫినెట్గా అతను ఎస్టాబ్లిష్ అయిపోతాడు, లీడర్గా అతను తిరుగులేని విధంగా అవుతాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు అతను. జాతీయ కాంగ్రెస్కి ఏమవుద్ది? వాళ్ళకి ఒక నాయకుడు, బలమైన నాయకుడు కావాలి, జనాలు ఎక్కువగా ర్యాలీ అయ్యి వాళ్ళు కావాలి తప్ప రాజశేఖర రెడ్డి మీసాలు బాగున్నాయని రాజశేఖర రెడ్డిని పెట్టుకోరు వాళ్ళు. ఏ నాయకుడు వెనకాల జనం ఉంటే ఆ నాయకుడికి అవకాశం ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ అవకాశం అతనికి పోద్దేమో అన్న భయంతో రాజశేఖర రెడ్డి గారు ఇంకా మిగతా ముఖ్యమంత్రి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి పన్నిన కుట్ర. కావాలంటే చూడండి, రంగా గారు మర్డర్ అనంతరం జరిగిన అల్లర్లో అంత ప్రీ ప్లాన్డ్, ఫ్యాబ్రికేటెడ్, ముందుగా అనుకుని చేసిన విధ్వంసం కింద కనిపిస్తుంది. మరి అంత ప్రజల ఆగ్రహానికి గురైనప్పుడు నగరంలో అనేక థియేటర్లో, వ్యాపార సంస్థలో ఇళ్ళు, వాకిళ్ళు అనే జిల్లాల వారీగా ధ్వంసం జరిగినప్పుడు రాజీవరాజు థియేటర్ల జోలికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు? ఇది ఒక్కదానికి సమాధానం చెప్పాలి. అలాగే రంగగారు మర్డర్ కుల హత్య అంటే అంతకుముందు జరిగిన మర్డర్ దేవినేని మురళి మర్డర్ జరిగింది కదా, మరి దానికి ఏమి ముద్రేస్తారు? దానికి సమాధానం ఏంటి? హత్య అనంతరం జరిగిన అల్లర్లలో బాధిత కుటుంబాలు ఎవరు? వాళ్ళ మీద పడిపోయి దివిసీమ ఏరియాలో గ్రామాల మీద పడిపోయి చేసిన దౌర్జన్యం, అరాచకాలు, అత్యాచారాలు, వీటికి సమాధానం ఎవరు చెప్తారు? వీటి గురించి కూడా మాట్లాడాలి కదా. కాబట్టి అవి కుల హత్యలు కాదు, వర్గ హత్యలు. ఆధిపత్య పోరాటం కోసం జరిగిందని. అందుకనే 1994లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్, కాపులు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ టీడీపీ. అంటే అది కుల హత్యగా, కులం మీద దాడిగా వాళ్ళు భావించలేదు. అంతకన్నా మంచి తీర్పు ఎవరిస్తారు? సిగ్గు లేకుండా ఇప్పటికే మాట్లాడుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది. హోమ్ మినిస్టరు, డీజీపీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండటం వల్ల వచ్చిన ముప్పిది. దాన్ని అలా వాళ్ళకి అవకాశంగా వాడుకుని వాళ్ళ మీద నెట్టేశారు. ఇది మరి నిజంగా కుల హత్య చేసినప్పుడు దేవినేని నెహ్రూ కాంగ్రెస్లో ఎందుకు వెళ్ళాడు? ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి ఎందులో ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? అంతకుముందు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నాడు, వాళ్ళ కొడుకు దగ్గర ఈ కొడుకు ఉన్నాడు కదా. ఇది ఆలోచించుకోవాలి ఎవరన్నా మాట్లాడిన మీద కూడా. నేనైతే ఇది కుల హత్యలు కాదు. చలసాని వెంకటరత్న గారి మర్డర్ జరిగింది, వంగవీటి రాధాకృష్ణ గారి మర్డర్ జరిగింది, దేవినేని గాంధీ మర్డర్ జరిగింది. ఇవన్నీ వర్గ పోరాటం, అది ఆధిపత్య పోరాటం, ఒక రకంగా ముఠాల మధ్య పోరాటం. అది రాజకీయంగా రాజకీయ హత్యలు కూడా కాదు, అవి కుల హత్యలు, రాజకీయ హత్యలు కూడా కాదు, ఆధిపత్య పోరాటం అంతే. దాన్ని మెల్లగా వీళ్ళు తెలివైన వాళ్ళు కదా పాలుగాళ్ళు, దీన్ని కులం మీద తోస్తారు, దెబ్బ కొట్టచ్చు కదా అని. ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఒక బలమైన సామాజిక వర్గంకి మధ్య చిచ్చు పెట్టేస్తే మనం అందు మీద పాలు పొంగించుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు. అప్పటికప్పుడు తాత్కాలికంగా పని జరిగి ఉండొచ్చు అది, కానీ వెంటనే ఎన్నికల్లో వాళ్ళ పని అయిపోయింది. అసలు మీకు ఈ కుల విషయానికి వస్తే కాపులు టీడీపీకి చాలా అండగా ఉన్నారు, ఎప్పుడు అండగా ఉన్నారు. వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో మారరు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం సామాజిక వర్గం కొనుక్కున్న వాళ్ళకి అందరూ అంటే కూడా వాళ్ళే బలంగా నిలబడతారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎవడన్నా చేసేది వాళ్ళు చేస్తారు. ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఐకాన్ ఉంటాడో, ఎవరైతే స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ ఉంటాడో, పిలిస్తే ఎవడ పలుకుతాడో వాళ్ళు వెనక ర్యాలీ అవుతారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉంటారు. అందులో ఇప్పుడు తోట తిరుమూర్తులు గారు, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, ముదగడ పద్మనాభం, తోట నరసింహం గారు, జ్యోతుల నెహ్రూ గారు, ఇలాగ కాపు నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ నాయకులకి వాళ్ళ పార్టీలకు అతీతంగా గెలుస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళ ఇమేజ్తో పాటు పార్టీ గాలి కూడా ఉంటే ఘనంగా గెలుస్తూ ఉంటారు. అంతేగాని
ఇక్కడ పలానా కులం పలానా పార్టీకి సపోర్ట్ అని అనుకోకూడదు. అలాగే ఈవెన్ మొన్న కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల లేరు కదా. అంటే వాళ్ళు ఎవరికి ముద్ర లేదు వాళ్ళకి, అది గమనించాలి ప్రతి వాళ్ళని. అవును, నిజమే సార్. ఇప్పుడు ముద్ర ఉంటే వాళ్ళ కులపిచ్చి ఉందనుకుంటే పవన్ కళ్యాణ్ గారు బలం కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఎందుకు ఓడిపోతాడు? భీమవరం కానీ అక్కడ కానీ 50,000 పైన ఓట్లింగ్ ఉంది వాళ్ళకి. ఎందుకు ఓడిపోయాడు? వాళ్ళ మీద అనవసరంగా అవార్డాలు వేస్తున్నారు. అర్థమైందండి? కొంతమంది మాట్లాడతారు నోరు జారి, వాళ్ళు ఇష్టం మాట్లాడతారు, విషం నింపుతారు, విషం చింపుతూ ఉంటారు. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ నాయకత్వం కోసం, వాళ్ళ బతకడం కోసం మాట్లాడతారు కొంతమంది. అంతేగాని మరి ఆ మాట్లాడిన వాళ్ళకి ఇన్నాళ్ళు కూడా ఎవడో కూడా సరే రంగ గారు మర్డర్ జరిగింది, మన అంతకుముందు జరిగిన మురళి మర్డర్ గురించి మాట్లాడు, తర్వాత జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడు అని అడిగితే అప్పుడు నోరు మూసుకునేవాళ్ళు. అది మాట్లాడక ఎవరో ఉన్నాయి సరే శివలింగం మీద తేలిలాగా కాపు కులం మీద అడ్డం పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పి ఎవరికాళ్ళు నోరు మూసుకూరుకున్నారు. ఎందుకు ఊరుకోవాలి? కులానికి ఆపాదించకూడదు, వ్యక్తుల తాలూకు దుర్మార్గాన్ని కులానికి ఆపాదించకూడదు. ఇప్పుడు ఏదో కుల సంఘ నాయకుడిగా మాట్లాడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలంటాడు, ఎవరిస్తారు? ఆయన తెచ్చుకోవాలి. ఆయన అందరవాడిగా గుర్తింపు పొంది రాజకీయంగా అందరవాడిగా ఉండి గెలుచుకోవాలి. ఒక కులం వల్ల ముఖ్యమంత్రి అవ్వలేడండి ఎవరున్నాయి, ఎలాగవుతారు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇలాంటి మాటల వల్ల ఆయనకి ఇబ్బంది వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఆయన ప్లాన్ కరెక్ట్గా ఉంది. 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటారు, 10 ఏళ్ల పాటు పొత్తులు ఉండి ఈ లోపల పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటాడు. ఆయన ప్రతి గ్రామంలో ప్రతి మూల కూడా ఒక కార్యకర్తను తయారు చేసుకుంటాడు. ఒక పిలిపిచ్చాడంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళ నాయకులు లేరు, వాళ్ళు ఏదైనా పిలిపించారనుకో మారుమూల గ్రామంలో కూడా కార్యకర్త ఉంటాడు, ఆ కార్యకర్తలు జెండా ఎగరేస్తాడు. అది క్యాడర్ అంటే. తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు పిలిపించారంటే వాళ్ళ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో మారుమూల నుంచి కూడా కార్యక్రమం చేస్తారు. 10 మంది 20 మంది 100 మంది 1000 మంది ఎంతైనా కానీ. అలాగే బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు, దీపాలు వెలిగించమంటే అందరూ వెలిగిస్తారు వచ్చి, అవునే కదా. అది క్యాడర్ పాలన అంటే. దాన్ని ఆయన బిల్డప్ ఆయన చేసుకోలేకపోయాడు, పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయాడు ఆయన ఈ 10 ఏళ్లలోనూ. కనీసం ఇప్పుడన్నా ఇంకో 10 ఏళ్ల పాటు పార్టీని ముందు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, కొంతమంది గెలవాలి, గెలుపు రుచి చూడాలి వాళ్ళు. ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావా, ఏదో డీల్ చేసావు, అందులో 10 రూపాయలు వచ్చిందనుకో, ఆ రుచి తెలుస్తుంది నీకు, ఇంకో డీల్ చేయాలనిపిస్తుంది, అవునా కదా. అది ఇంకో వ్యాపారం చేసావు, ఏ వ్యాపారం అన్నా అందులో రూపాయి పాపాయి వస్తే నీకు ఆ రుచి తెలుస్తుంది. అలా రుచి చూడకుండానే ఎంతలే మనకి ఎందుకని పోతాం. ఇప్పుడు ఆయన్ని చాలామంది రకరకాల మాటలు మాట్లాడతారు, ఆయన చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నాడు. ఏం చేయాలో తన భవిష్యత్తు గురించి ఎలాంటి వాళ్ళు పనికి మాటలు వినకూడదు అనుకుని ఆయన స్పష్టంగా వచ్చిన వాళ్ళు రాండి, నాకు కూడా రాని వాళ్ళు మారండి, అందరివాడిగా మారుతున్నాడు, అందరివాడిగా మారేవాడిని మారనివ్వాలి. ప్రత్యర్థి పార్టీలు రకరకాలు చేస్తాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అగ్గెడతానికి చూస్తారు, మంట పెట్టడానికి చూస్తారు, కులాన్ని ఎగదోయాలని చూస్తారు, ఇవన్నీ చేస్తారు, అది చేసుకునే వాళ్ళే. కానీ ఎవరెన్ని చేసినా వాళ్ళు ఆన్ చేసినప్పుడే జనం మారలేదు కదా. వాళ్ళ రాష్ట్రం ఇప్పుడు అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే కాపులు అనేటువంటి వాళ్ళు అందరి వాళ్ళు, అందరితో పాటు కలిసిమెలిసి జీవించాలనుకునే వాళ్ళు నా అభిప్రాయం. నా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో, మా చుట్టుపక్కల గ్రామాల నిండా కాపులు ఉన్నారు, మేము కలిసిమెలిసి ఉంటాం. నాకు వాళ్ళ గురించి తెలిసింది అది. ఊరికే వీళ్ళు కొంతమంది ఒకళ్ళొకరు తిట్టుకుంటారు, కాపులు అందరూ ఒకలాగే ఉంటారు కదా. బయట కులాల్లోనూ ఆ కులాల్లో కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకుంటారు. తిట్టుకోవాల్సిన అవసరం ఏంటంటాను నేను. తెల్లారులైతే ఎదురుపడతావు కదా, నీకు వాళ్ళకి పదవుల పందేరంలో గొడవ లేదు కదా, లేనప్పుడు ఎందుకు తిట్టుకోవడం? సినిమా అభిమానులు అంటారా, సహజం అది అది స్టాండర్డ్ కాదు, తిట్టుకుంటారు రకరకాలుగా. ఇది వారు పేడ ముద్దలు వేసుకునేవారు వాళ్ళ పోస్టుల మీద, ఇప్పుడు సోషల్ మీడియాలో దెబ్బట్టుకుంటున్నారు. అది కామన్గా ఎప్పుడు ఉండేదే ఆ ఫ్యాక్టర్. వీళ్ళు ఎలా వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయుధాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కులం మీద చూసిపెడతారు, వాళ్ళ వల్ల కావట్లేదు. తడిసిపోయిన అగ్గిపెట్టి ఎంతసేపు తెలుగుతుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తడిసిపోయిన అగ్గిపెట్టలేడు, అది ఎంత గీసినా ఎలగదు. అర్థమైందా? వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అంతేగాని పెద్ద ఏం ఉపయోగం ఉండదు. ఆల్రెడీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు ఈ బెడదొద్దురా బాబు అని. ఎందుకంటే వాళ్ళ విన్యాసాలు వికృత శాస్త్రాన్ని చూశారు, ఎదట వాళ్ళని కులాన్ని ఆపాదించి వాళ్ళు ఏం చేస్తున్నారో చూశారు, ఎదట వాళ్ళ మీద నెపాను నిందలు వేసి వాళ్ళు ఏ వ్యవహారం చేశారో చూశారు. ముందు వద్దు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారు. ఇంకే కులం గిలం ఏముండదు, ముందైన ఇంటికి పంపిస్తారు అంతే. అది జరగబోయేది.